జై భీమ్. బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో పెనుగొండ పట్టణం నందు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేషనల్ హైవే వై జంక్షన్ నుండి పెనుగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతున్న జై భీమ్ ర్యాలీకి సంబంధించిన గోడపత్రిక విడుదల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయడానికి విచ్చేసిన పరిగి మండలం పెద్దలకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బహుజన చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మహనీయుడు జయంతి సందర్భంగా జై భీమ్ ర్యాలీ పేరుతో మనం ఈ ర్యాలీ నిర్వహించే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు తీసుకెళ్ళి మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో మరి గ్రామీణ స్థాయిలో ప్రజలను చైతన్యవంతులు చేస్తూ మరి అనేక రకాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను రూపుమాపి మరి బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలను మరి అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే బహుజన చైతన్య వేదిక ఈరోజు జై భీమ్ ర్యాలీ పేరుతో ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నది. మరి ఈ కార్యక్రమాన్ని పరిగి మండలి తరఫున కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పనేసి కూడా నేను ఈ సందర్భంగా ఇక్కడున్న పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అంటే మరి ఎక్కువ జనాలతో వచ్చి మరి పాల్గొనడం కాదు. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాలను అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి చేరవేసి వాళ్ళ జీవన విధానంలోని అనేక మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా వాళ్ళను చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని బహుజన చైతన్య వేదిక ద్వారా మేము చేపట్టడం జరుగుతున్నది. కావున ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనం బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ర్యాలీకి మీ వంతు సహకారంగా మీ వంతు మద్దతుగా మన గ్రామంలోని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసి చైతన్యవంతులు చేస్తారని చెప్పనేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి గతంలో కూడా బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక ఐక్యతా సభకు ఆ రోజు కూడా మరి మన పెద్దలు మన పరిగి మేజర్ పంచాయతీ సర్పంచ్ శివన్న అన్నగారు, మరి అదేవిధంగా మద్దిలేటి అన్నగారు, మరి అదేవిధంగా మన పరిగి మండలం ఎంపీపీ మరి గోవిందప్ప అన్నగారు కావచ్చు, మరి అదేవిధంగా రామాంజనేయులు అన్నగారు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా సహకరించి సామాజిక ఐక్యతా సభను దిగ్విజయం చేసినారు. అందుకు నేను ఇప్పటికి కూడా బహుజన చైతన్య వేదిక అనేది వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ గోడపత్రికలు రిలీజ్ చేసిన సందర్భంగా మరొకసారి వీళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం చేపట్టబోయే ఈ జై భీమ్ ర్యాలీని ప్రతి ఒక్కరు కూడా మరి దిగ్విజయం చేయాలని చెప్పనేసి కోరుకుంటూ మీ అందరికి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.